హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్లో పార్ట్గా సెలక్షన్ సార్ట్ను ఉపయోగించి ఒక ఎరేని ఏ విధంగా సార్ట్ చేయాలి అనేది ఒకసారి ఇందులో ప్రోగ్రామింగ్ అనేది చేద్దాం. ఓకే, అంటే అసలు ఫస్ట్ సెలక్షన్ సార్ట్ అనేది పక్కన పెట్టండి. అసలు ముందు సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే అర్థం ఏంటంటే మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం అరేంజ్ చేయాలి. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాల్ టు బిగ్ అనేది నెంబర్స్ అరేంజ్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ అనేది మనం అరేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి అసలు ఫస్ట్ సెలక్షన్ సార్ట్ అనేది అసలు ఎందులో ఉన్న టాపిక్. సెలక్షన్ సార్ట్ అనేది మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ లో ఉన్న టాపిక్. ఓకే, మనకి ఇందులో స్పెషల్గా అల్గారిథమ్స్. ఓకే, అల్గారిథమ్స్ లో మనకి సార్టింగ్ టెక్నిక్స్ అని ఉన్నాయి. ఈ సార్టింగ్ టెక్నిక్స్ బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్ అని చెప్పి మనకి ఈ విధంగా సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ సార్టింగ్ టెక్నిక్స్ ను ఉపయోగించి మనకి సాఫ్ట్వేర్లో బ్యాక్ ఎండ్లో ఇన్ఫర్మేషన్ అనేది సర్చింగ్ అవుతూ ఉంటుంది. అంటే డేటా సర్చింగ్ అనేది ఈ సార్టింగ్ టెక్నిక్స్ ఉపయోగించే జరుగుతుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక లైబ్రరీకి వెళ్ళామనుకోండి. ఓకే, ఇప్పుడు మీరున్న కాలేజీలోనే ఒక కాలేజీ లైబ్రరీకి వెళ్ళారనుకోండి, మీకు ప్రతి ర్యాక్లోనూ ఈ బుక్స్ అనేవి ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటారు. ఓకే, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఓకే, ఆ డిపార్ట్మెంట్ ర్యాక్స్ లో కూడా బేస్డ్ ఆన్ ది ఆల్ఫాబెట్స్ మీకు బుక్స్ అనేవి ప్రాపర్ గా అరేంజ్ చేసి ఉంటారు. అలా అరేంజ్ చేస్తారు కాబట్టి మీకు కావాల్సిన బుక్ సెలెక్ట్ చేసుకోవడం మీకు ఈజీ అయిపోతుంది. అప్పుడు అదే విధంగా మనకి సాఫ్ట్వేర్ లో బ్యాక్ ఎండ్ లో కూడా పర్ డేకి అంటే ఒక రోజుకి మనకి అమౌంట్స్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫేస్బుక్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, నెట్ఫ్లిక్స్ లో కావచ్చు, మనకి డిఫరెంట్ డేటా అనేది సెర్చ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అలా సెర్చ్ చేసినప్పుడు మనం ఏ డేటా అయితే అడిగామో మనం అడిగిన డేటా అడిగినట్టు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి డిస్ప్లే వచ్చేస్తుంది. ఓకే, అది ఎలా వస్తుంది? అది ఎలాగ వస్తుంది అంటే మనం ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తామో అది లోపల తన దగ్గర ఉన్న డేటాని వెంటనే ఫిల్టర్ చేసుకుంటుంది. ఓకే, ఈ సార్టింగ్ టెక్నిక్స్ ను ఉపయోగించి అది ఫిల్టర్ చేసుకొని మనకి ఎంత ఫాస్ట్ గా మానిటర్ మీద అంటే ఎంత ఫాస్ట్ గా మనకి డిస్ప్లే మీద మన రిక్వైర్డ్ డేటా మనం ఏదైతే అడిగామో అది మనకి అది అంత ఫాస్ట్ గా చూపిస్తుంది. మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళండి. మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళిన తర్వాత మీ రిక్వైర్మెంట్ కనుక మీరు ఇవ్వగానే అది మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు వెంటనే అవుట్పుట్ అనేది ఇస్తుందా లేదా, అవన్నీ మీకు బేస్డ్ ఆన్ ది అల్గారిథమ్ ఈ సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ మీదే అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ సార్టింగ్ టెక్నిక్స్ లోనే పార్ట్ గా మనకి సెలక్షన్ సార్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ సెలక్షన్ సార్ట్ అంటే ఏంటి అనేది ఒక 2 minutes చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ కి నేను ఒక ఎరే ఇచ్చాను అనుకోండి, 4, 7, 2, 1, 8, 10 అని మీకు ఇక్కడ నేను ఒక ఎరే ఇచ్చాను. ఈ అరేని మనకి ఫస్ట్ ఒక సార్టింగ్ అంటేనే ఒక ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ ఆర్డర్ లో పెట్టడం. ఓకేనా, కానీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఎందుకంటే మనం అవి ఎంత ఫాస్ట్ గా డేటాని అరేంజ్ చేయగలవు. ఓకేనా, మనకి బేస్డ్ ఆన్ ది ఫాస్ట్నెస్ అనేది ముఖ్యం. ఓకే, అది డేటాని అరేంజ్ చేయటం ముఖ్యం కాదు, ఆ డేటాని ఎంత ఫాస్ట్ గా అరేంజ్ చేస్తారు అన్నదానికే మనకి బబుల్ సార్ట్ కానీ, సెలక్షన్ సార్ట్ కానీ, ఇన్సర్షన్ సార్ట్ కానీ ఇటువంటి సార్టింగ్ టెక్నిక్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ సెలక్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే ఈ సెలక్షన్ సార్టింగ్ అనేది మనకి ఇండెక్స్ బేస్ గా వర్క్ అవుతుంది. ఓకే, అది మనకి కంప్లీట్ గా ఇండెక్స్ బేస్ గా అది మనకి వర్క్ అవుతుంది. అసలు ఇండెక్స్ బేస్ గా వర్క్ అవటం అంటే ఏంటి? మనకి అసలు ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ మనకి దేని బేస్డ్ గా అడ్రస్ అవుతాయి? ఓకే, బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ మనకి అడ్రస్ అవుతాయి. మనకి ఇండెక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ 4 అనే ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఈ 4 అనేది 0 ఇండెక్స్ లో స్టోర్ అయి ఉంది. ఓకేనా, ఇది మనకి 1 ఇండెక్స్ లో స్టోర్ అయ్యింది, ఇది మనకి 2 ఇండెక్స్ లో స్టోర్ అయ్యింది, ఇది మనకి 3 ఇండెక్స్ లో స్టోర్ అయ్యింది. అంటే బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ మనకి ఆ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఆ ఇండెక్స్ బేస్డ్ గానీ ఈ సెలక్షన్ టెక్నిక్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఇండెక్స్ 0, ఈ ప్లేస్ లో మనకి అసలు ఆ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ లో అన్నిటికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ని తీసుకొని వచ్చి ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో 1 అనేది స్మాల్ కాబట్టి ఈ 1 అనేది పెట్టేస్తుంది ఫస్ట్. ఓకేనా, ఇది ఫస్ట్ ఫర్ లూప్ లో. నెక్స్ట్ ఇటరేషన్ రన్ అయినప్పుడు ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఎప్పుడైతే ఫస్ట్ లూప్ చెక్ చేస్తామో
ఆ ఫస్ట్ లూప్‌లోనే మనకి ఉన్న ఈ అరే మొత్తంలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది. ఓకే. ఇప్పుడు సెకండ్ లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 అని రన్ అయినప్పుడు 1 పెట్టింది కదా! అలాగే i ఈజ్ ఈక్వల్ టు 1 అని రన్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 1 అని రన్ అయినప్పుడు ఈ 1 వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ చెక్ చేసి నెక్స్ట్ ఓకేనా? 1 తర్వాత ఎలిమెంట్ ఏది? ఇక్కడ 2 ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చి 2ని తీసుకొనొచ్చి పెడుతుంది సెకండ్ ఇండెక్స్‌లో. ఓకే. నెక్స్ట్ ఇండెక్స్‌లో ఇవి ఇప్పుడు 1, 2, తర్వాత బిగ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇప్పుడు 1 తర్వాత 2 తర్వాత 4 అనేది బిగ్ వాల్యూ. 4ని తీసుకొనొచ్చి పెడుతుంది. ఓకేనా? దీని తర్వాత ఏది బిగ్ వాల్యూ? 7 బిగ్ వాల్యూ. దాని తర్వాత 8 అనేది బిగ్ వాల్యూ. దాని తర్వాత 10 అనేది బిగ్ వాల్యూ. ఈ విధంగా ఆయా ఇండెక్స్ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఆ ఇండెక్స్ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఎలిమెంట్స్ మొత్తాన్ని చెక్ చేసుకొని ఆయా ప్రాపర్ ఆర్డర్ ప్రకారం దానంతట అదే పెట్టే టెక్నిక్‌నే మనం సెలక్షన్ టెక్నిక్ అంటారు. ఓకేనా? మీకు లిటిల్ బిట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే మీకు సింపుల్‌గా అర్థం కావాలంటే ఒక పేపర్ తీసుకొని, ఆ పేపర్‌లో ఒక ఎరే ఎలిమెంట్స్ రాసుకొని, మీరు ఒక్కొక్కటి ముందు చూసుకొని అంటే ఫస్ట్ అన్నిటికంటే స్మాల్ ఎలిమెంట్ ఓకే. నెక్స్ట్ తర్వాత బిగ్ ఎలిమెంట్, తర్వాత బిగ్ ఎలిమెంట్, తర్వాత బిగ్ ఎలిమెంట్, తర్వాత అన్నిటికంటే బిగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది మనకి సెలక్షన్ సార్ట్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ అనేది రాద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేనిప్పుడు ఏదైతే సెలక్షన్ సార్ట్ గురించి మీకు చెప్పానో అంటే ద ఎలిమెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ ఫ్రమ్ స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ సెలక్షన్ సార్ట్. సింపుల్‌గా ఇప్పుడు మీకు నేను చెప్పాలి అంటే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామింగ్ రాద్దాం. ప్రోగ్రామింగ్‌లో స్టెప్ బై స్టెప్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. include ఓకే. include stdio.h ఓకే. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఓకే. ఇంట్ మెయిన్ నెక్స్ట్ ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్. ఇక్కడ మనం పారామీటర్స్ అనేవి ఇవ్వాలి. అసలు ఈ సెలక్షన్ టెక్నిక్‌లో మనం అసలు ఏమేం పారామీటర్స్ యూజ్ చేస్తామన్నది చెప్తాను. మనం ఫస్ట్ ఏందంటే n ఇస్తాం. ఓకేనా? ఇక్కడ n అంటే నంబర్. ఈ నంబర్ అంటే మీనింగ్ ఏందంటే ఒక ఎరేలో మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాము. ఓకేనా? ఒక ఎరేలో నాకు 10 ఎలిమెంట్స్ కావాలి. నాకు 20 ఎలిమెంట్స్ కావాలి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. మనం ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మెనీ అని చెప్పి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి లూప్స్‌లో బేసిక్‌గా సార్టింగ్ టెక్నిక్స్‌లో బేసికల్‌గా 2 లూప్స్ మస్ట్‌గా వర్క్ అవుతాయి. ఓకేనా? 2 లూప్స్ వర్క్ అవుతాయి కాబట్టి ఫస్ట్ లూప్‌కి i, సెకండ్ లూప్‌కి j. అంటే ఒక రో, ఒక కాలమ్ అనుకోండి. i అంటే రో, j అంటే కాలమ్. ఓకే. నెక్స్ట్ అలాగే ఒక టెంప్ వేరియబుల్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. అది మీకు చెప్తాను. ఓకే. ఈ విధంగా అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మిన్ వాల్యూ. ఓకే. మనకి ఒక మినిమమ్ వాల్యూ. ఎందుకంటే మిన్ అంటే అర్థం ఏందంటే మనం ఇండెక్స్ అన్నిటికంటే మినిమమ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మినిమమ్ ఇండెక్స్ ప్లేస్‌లోనే మనకి మినిమమ్ వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఉండాలి. అది ఎలాగనేది చూస్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇస్తాం. ఓకే. నెక్స్ట్ స్కాన్‌ఎఫ్ ఏంటంటే %d, యాంపర్సెంట్ n. ఇక్కడ మనకి ఇంతవరకు ఏమవుతుంది అంటే మీరు ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు అంతవరకు ఇది ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏందంటే నేను ఎరేలో ఒక్కొక్క ఎలిమెంట్‌ని యూజర్ ఇన్‌పుట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. దానికి ఇంట్ ఆఫ్ అరే ఆఫ్ n. ఓకే. ఇంట్ ఆఫ్ అరే ఆఫ్ n ఇచ్చి దీనికి ఫర్ లూప్ యూజ్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే. నెక్స్ట్ స్కాన్‌ఎఫ్ %d, యాంపర్సెంట్ అరే ఆఫ్ i. ఓకే. అరే ఆఫ్ i. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్‌గా ఫర్ లూప్ రన్ అవుతుంది కాబట్టి మనకి n ఎంతవరకు అయితే ఉంటుందో ఆ n లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ రన్ అవుతుంది. అందులో ఒక్కొక్క ఇండెక్స్‌కి ఒక్కొక్క వాల్యూ అనేది మీరు ఇన్‌పుట్‌గా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడేమవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ ఇస్తాం. ఓకేనా? ఫర్ లూప్‌లో i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్ ఇచ్చి దీని లోపల స్క్వేర్ బ్రేసెస్. ఇప్పుడు మనం ఏందంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ ఇండెక్స్ ప్లేస్‌లో ఓకేనా? ఫస్ట్ అసలు ఇది ఇండెక్స్ బేస్‌గానే వర్క్ అవుతుంది. ఓకేనా? నేను ఫర్ లూప్ రన్ అయ్యేటప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను అంటే ఆ ఎరేలో ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది. దాన్ని మినిమమ్ ఇండెక్స్ అనుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు i. ఇప్పుడు ఇక్కడ i అని ఎందుకు మెన్షన్ చేశామంటే ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది రాండమ్‌గా నేను ఒక లూప్ ఇచ్చాను. 2, 4, 1, 7 అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంది. ఫస్ట్ ఇండెక్స్ ఏంటిది? i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లూప్‌లో i ఈజ్ ఈక్వల్ టు ఎంత పేస్ట్ అవుతుంది? 0 అనేది పేస్ట్ అవుతుంది. అంటే మినిమమ్ వాల్యూ ఎంత? 0 అనేది పేస్ట్ అవుతుంది. ఓకేనా? మిన్ వాల్యూ అనేది మనకి 0 అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది.
ఓకే. దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇది గుర్తుపెట్టుకున్నా. ఇది ఇండెక్స్ పేస్ట్ అవుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ j ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఓకే. j ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఇక్కడ మనకి n దాకా ఎళ్ళదు. ఆల్రెడీ ఒకటి డిఫాల్ట్‌గా సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఒక వాల్యూ తగ్గుతుంది. n-1 వరకే ఇది తీసుకుంటుంది. ఓకేనా? n, j ప్లస్ ప్లస్. ఓకే. j ప్లస్ ప్లస్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేనేం చెప్పాను? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఫస్ట్ లూప్ వచ్చేసరికి i ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ i ప్లేస్‌లో 0 పేస్ట్ అయిందనుకోండి. j వాల్యూ ఎంత అవుతుంది? j వాల్యూ మీకు 1 అవుతుంది. ఓకేనా? j వాల్యూ 1 అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకొని array of j ఈజ్ గ్రేటర్ థాన్ array of i. ఓకే. array of j ఈజ్ గ్రేటర్ థాన్ array of i. ఇప్పుడు మిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు j అవుతుంది. ఓకేనా? మిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు j అవుతుంది. మీకు ఇంతవరకు ఏంటి అనేది క్లీన్‌గా చెప్తాను వినండి. నేనిప్పుడు ఫస్ట్ i అనేది తీసుకున్నాను. i వాల్యూ ఎంత తీసుకున్నాను? 0 తీసుకున్నాను. అంటే ఇది మనకు ఫస్ట్ లూపు. ఫస్ట్ లూప్‌లో మనకు 0 ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ఫర్దర్ వర్క్ అంతా తర్వాత. ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ ఒక్కటే అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడ వరకు? ఇంత వరకు. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? నేను i ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ ఉంది కదా! ఈ ఫస్ట్ వాల్యూ అనేది తీసుకోదు. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 పేస్ట్ అయినప్పుడు j వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. j వాల్యూ 1 వచ్చిందంటే మీకు ఇక్కడ array ఆఫ్ 1 అనే కదా స్టోర్ అయ్యేది. ఓకేనా? ఫస్ట్ array ఆఫ్ 1. ఓకే. array ఆఫ్ 1 అంటే మీరు చూడండి array ఆఫ్ 1 అనేది స్టోర్ అవుతుంది. array ఆఫ్ 1 వాల్యూ ఇక్కడ ఏదుంటుంది? సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది. array ఆఫ్ 1 అంటే ఈ వాల్యూ తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇదే అరేని గనక రిఫరెన్స్‌గా తీసుకుంటే ఓకే. ఇదే వాల్యూని గనక మనం రిఫరెన్స్‌గా తీసుకుంటే ఇప్పుడు array ఆఫ్ దీని కింద మీకు రిఫరెన్స్ ఇస్తాను 0. అంటే ఇక్కడ i ప్లేస్‌లో ఏందంటే మనం మిన్ అనుకున్నాం కాబట్టి మినిమమ్ వాల్యూ అని పెడదాం. ఓకేనా? మిను ఆహ్, ఇప్పుడు i ప్లేస్‌లో మినిమమ్ వాల్యూ అని చెప్పి పెట్టాను. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే array ఆఫ్ మిన్ వాల్యూ. ఓకే. array ఆఫ్ మిన్ వాల్యూ. ఇప్పుడు దీని ప్లేస్‌లో అంటే దీనికి అర్థం ఏందంటే ఏరియా ఆఫ్ j అంటే ఎంత? 2 ఈజ్ గ్రేటర్ థాన్ 1. 2 ఈజ్ గ్రేటర్ థాన్ 3 అవుతుంది. ఇక్కడ మిన్ వాల్యూ ఎంత అవుతుంది? 3 కదా ఇచ్చాం. కాబట్టి 2 ఈజ్ గ్రేటర్ థాన్ 3 అని ఇచ్చాం. ఇప్పుడు 2 ఈజ్ గ్రేటర్ థాన్ 3 అని ఇచ్చామంటే ఓకేనా? ఈ కండిషన్ ట్రూనా? ఓకే. కండిషన్ ట్రూ కాదు. కండిషన్ ట్రూ కాదు కాబట్టి ఇది ఇఫ్ లోపలికి రాదు. ఓకేనా? ఇఫ్ లోపలికి రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ సైకిల్‌కెళ్ళి ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 అని రన్ అయింది కదా! ఈసారి j ఈజ్ ఇలా ఎంత వరకు ఇది రన్ అవ్వాలి? n ఈజ్ లెస్ థాన్ j వరకు రన్ అవ్వాలి. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే n ప్లేస్‌లో 4 ఉన్నాయి. n ప్లేస్‌లో 4 ఉన్నాయి అంటే 3 ఇండెక్స్ 3 వరకు రన్ అవ్వాలి. ఇది 1, 2, 3 అంటే ఇంతవరకు మనకు రన్ అవ్వాలి. ఓకేనా? ఇంతవరకు రన్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏది రన్ అవుతుంది? నెక్స్ట్ 1 తీసుకుంటుంది ఈ ప్లేస్‌లో. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ 1 తీసుకుంటది. ఇది కండిషన్ ట్రూ అవుతుందా? ఇది ట్రూ అవ్వదు. నెక్స్ట్ 5 తీసుకుంటుంది. ఇది ట్రూ అవుతుంది. ఓకేనా? ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే ఈసారి మినిమమ్ వాల్యూ j. ఇక్కడ j వాల్యూ మనం ఎంత తీసుకున్నాం? j వాల్యూ 3 ఇండెక్స్ తీసుకున్నాం. ఓకేనా? j వాల్యూ 3 ఇండెక్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిన్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఓకే. ఇక్కడ మిన్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మిన్ వాల్యూ 3 అయింది. ఇప్పుడు మిన్ వాల్యూ 3 అయిన తర్వాత ఏం జరిగిద్దంటే ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ లూప్ మీరు తీసుకున్నారనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంతటితో మీకు ఇఫ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఇంతటితో మీకు ఇఫ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఏం జరిగిద్దంటే ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఏం జరిగిద్దంటే ఓకే. ఇప్పుడు నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాను. ఈ టెంపరరీ వేరియబుల్ array ఆఫ్ i అనేది ప్రింట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ array ఆఫ్ i ఈజ్ ఈక్వల్ ఓకే. array ఆఫ్ i ఈజ్ ఈక్వల్ ఓకే. array ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు మిన్ వాల్యూ. ఓకే. array ఆఫ్ మిన్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. array ఆఫ్ మిన్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు array ఆఫ్ మిన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ టెంప్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి మనకి ఇంతటితో ఫర్ లూప్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా? ఇంతటితో ఫర్ లూప్ అనేది క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు ఇంతవరకు చెక్ చేసుకుంది ఏందంటే i ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే ఇప్పుడు ఇక్కడ నుంచి రిమైనింగ్ వాల్యూస్ అనేవి చెక్ చేసుకుంటుంది. అంటే మీకిక్కడ రాస్తాను మీకు అర్థం కావడం కోసం 3, 2, 1, 5 అని ఇక్కడ రాస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ లూప్‌ని మీరు చెక్ చేస్తే ఇంతవరకు మీరు లూప్ చెక్ చేశారు. ఓకేనా? ఇంతవరకు లూప్ చెక్ చేశారు. ఇంతవరకు లూప్ చెక్ చేస్తే మనకి ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి మనకి రిమైనింగ్ వాల్యూస్ అన్నీ
3 తోటి కంపారిజన్ అయినాయి. ఓకేనా? 3 తోటి కంపారిజన్ అయినాయి. ఇప్పుడు 3 కంటే బిగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ జే వాల్యూ ఓకేనా? ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 కదా! ఓకే. అంటే అప్పుడేమైందంటే మినిమమ్ వాల్యూ జే అయింది. ఓకేనా? మినిమమ్ వాల్యూ అనేది జే అయింది. ఇప్పుడు జే వాల్యూ ఎంత? 3 గదా! ఓకేనా? ఇక్కడ జే వాల్యూ ఎంత పడింది? ఇప్పుడు మినిమమ్ వాల్యూ జే అంటే ఇప్పుడు 5 అనేది ఇక్కడ మినిమమ్ వాల్యూ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి 5 అనేది మినిమమ్ వాల్యూ అయింది. కానీ ఇప్పుడు i ప్లేస్‌లో ఎంతుంది? 3 ఉంది కాబట్టి టెంపరరీ వేరియబుల్‌లో 3 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? టెంపరరీ వేరియబుల్‌లో 3 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు అరే ఆఫ్ i అంటే i ప్లేస్‌లో ఎంతొచ్చింది? ఫస్ట్ లూప్‌కి 0 వచ్చింది. ఓకే. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఓకే. మనకి ఇంతవరకు లూప్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఓకే. అరే ప్రింట్ ఆఫ్ అరే ఓకే. ప్రింట్ ఆఫ్ అరే నెక్స్ట్ ఫర్ i ఈజ్ ఈక్వల్ 0 i మొత్తం కంప్లీట్ అయిపోతుంది. i ప్లస్ ప్లస్ ఓకే. i ప్లస్ ప్లస్ ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి కామా పర్సంటైల్ డి కామా అరే ఆఫ్ i ఓకే. అరే ఆఫ్ i అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఇంతటితో రిటర్న్ 0 ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఏమీ లేవు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీకు రన్ చేస్తే ఎగ్జాక్ట్‌గా రావాలి ఆన్సర్. ఓకే. ఇప్పుడు నేను 5 వాల్యూస్ ఇస్తున్నాను. 5 వాల్యూస్‌ని నేను రివర్స్ ఆర్డర్‌లో ఇస్తాను. ఓకేనా? 5, 4, 3, 2, 1 ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే మనకి రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఓకేనా? రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఎందుకు రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ అయిందంటే ఇక్కడ మనం ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ వాల్యూని గనక మీరు ఒకసారి చేంజ్ చేసి చూడండి. ఇప్పుడేమవుతుందంటే అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 5 ఇచ్చాను. 5, 4, 3, 2, 1 ఓకే. చూడండి 1, 2, 3, 4, 5 అరే అనేది మనకి ఈ విధంగా ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏదైతే మినిమమ్ వాల్యూ అనుకుంటున్నామో, ఆ మినిమమ్ వాల్యూ ఇక్కడ పెట్టి ఈ లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్‌ని బట్టే మనకి సెలక్షన్ టెక్నిక్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. నేను ప్రీవియస్‌గా ఇది గ్రేటర్ థాన్ సింబల్ పెట్టాను కాబట్టి, అరే ఆఫ్ జే గ్రేటర్ థాన్ సింబల్ పెట్టాను కాబట్టి, ఇది మనకి బిగ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ లెస్ థాన్ సింబల్ పెట్టాను కాబట్టి స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్ అనేది ప్రింట్ అయింది. కానీ ఏదైనా మనకి సెలక్షన్ టెక్నికే. సెలక్షన్ టెక్నిక్‌లో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి బిగ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ, స్మాల్ వాల్యూ టు బిగ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మీరిప్పుడు ఈ ప్రోగ్రామ్ ప్రకారం అంటే ఇప్పుడు నేను ఇది మొత్తం తీసేస్తున్నాను. కామెంట్స్ మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇది మొత్తాన్ని మీరు పాజ్ చేసుకొని ఓకేనా? పేపర్ మీద ఓన్లీ ఫర్ లూప్స్ వరకు గనక మీరు గనక ఒక్కసారి చూడగలిగితే ఓకేనా? ఫర్ లూప్స్ వరకు గనక మీరు పర్ఫెక్ట్‌గా చూడగలిగితే మీకు ఈ సెలక్షన్ టెక్నిక్ ఏంటి అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇంతటితోటి మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి సెలక్షన్ టెక్నిక్ అన్నమాట. ఈ బేస్డ్ ఇప్పుడు ఇంతవరకేందంటే మనం అరే ఇన్‌పుట్‌గా ఇచ్చిన అరే ఓకేనా? ఇక్కడ నుంచే మనకి మెయిన్ ఫస్ట్ i తీసుకున్నాం. ఇప్పుడు i ప్లేస్‌లో ఉన్న వాల్యూ తోటి రిమైనింగ్ వాల్యూస్ అన్ని కంపేర్ చేసి మినిమమ్ వాల్యూని ప్రింట్ చేస్తారు. ఓకేనా? మాక్సిమం వాల్యూని కూడా అలాగే ప్రింట్ చేస్తారు. ఓకేనా? మనకి టెంప్‌లో ఇప్పుడు ఇక్కడేందంటే ఇక్కడ ప్రతి వాల్యూ 3 తోటి కంపారిజన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రతి వాల్యూ ఫస్ట్ i ప్లేస్‌లో ఎంతుంది? ఫస్ట్ i ప్లేస్‌లో 5 ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా i ప్లేస్‌లో ఫస్ట్ 5 ఉంటుంది. 5 తోటి నెక్స్ట్ ఏంది 4 కంపారిజన్ అవుతుంది. 4 కంపారిజన్ అయినప్పుడు అలా ఒక్కొక్కటి కంపారిజన్ అయ్యి మనకి ఫైనల్‌గా 1, 2, 3 అని ఈ విధంగా ప్రింట్ అవుతుంది. మీరు ఒకసారి పేపర్ తీసుకొని లూప్స్ గనక ఒక్కసారి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఒకసారి ట్రై చేయండి. కొంచెం లైట్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. మీకు ఫ్యూచర్ ఫర్దర్ డీఎస్‌సీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. మనకి డీఎస్‌సీ అనేది ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ సేమ్ టెక్నిక్స్ మనం జావాలో యూజ్ చేస్తాము. పైథాన్‌లో యూజ్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది సి ప్లస్ ప్లస్ గాని, ఈ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే ఈ సెలక్షన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ అనేది పాజ్ చేసుకొని, నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.